ఓకే అండి, అందరికీ నమస్కారం. టుడే టాపిక్ ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. అసలు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే మన భారతదేశంలో జరిగే సంఘటనలను మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండేదాన్ని ఇంటర్నల్ సెక్యూరిటీ అండి. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఎలాంటి భయాందోళనలు చెందకుండా పీస్ఫుల్గా, ప్రశాంతంగా కలిగించే వాతావరణాన్ని కలిగించే విధానాన్నే సెక్యూరిటీ అంటారండి. అదే మన మన దేశంలో జరిగేదాన్ని ఇంటర్నల్ సెక్యూరిటీ అని అంటారు. మెయిన్గా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టెర్రరిజం అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ మీద చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎలాగంటే, అసలు టెర్రరిజం అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సమ్ పీపుల్స్ వాళ్ళు ఒక భయాన్ని వైలెన్స్ రూపంలో ప్రజల మీద చూపించే దానినే టెర్రరిజం అంటారు. ఈ టెర్రరిజం అంటే ఒక మోటివ్తో, ఒక పొలిటికల్ విల్తో ఉంటుంది. ఇది గవర్నమెంట్ మీద ఎగనెస్ట్గా అనేది ఎక్కువగా ఇన్నోసెంట్ పీపుల్ అండ్ గవర్నమెంట్ మీద ఎక్కువ టార్గెట్ అనేది చేస్తుంది. రెండోది అంటే నక్సలిజం. ఈ నక్సలిజం అనేది ఎక్కువగా విలేజ్ ప్రాంతాల్లో, అంటే ఫారెస్ట్లో ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఉంటారు. దేనికంటే వాళ్ళు వాళ్ళు ఫైట్ చేసేది వాళ్ళ పేదవాళ్ళ కోసం, కానీ వాళ్ళు ఉపయోగించేది గన్స్, వైలెన్స్ ఉపయోగిస్తారు. ఇది నక్సలిజం అంటారు. మూడోది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అంటారు. అసలు మణిపూర్ కానీ, అస్సాం కానీ, నాగాలాండ్ కానీ ఆ ప్రాంతంలో ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ అన్నమాట. ఆ ట్రైబల్ ఏరియాస్కి మనం మెయిన్ స్ట్రీమ్కి చాలా తేడా ఉంటుంది. ఆ కల్చరల్ డిఫరెన్స్తో మాకు సపరేట్ కంట్రీ కావాలి, మాకు సపరేట్ దేశం కావాలి, అప్పుడే మేము పీస్ఫుల్గా ఉంటామని అంటారు వాళ్ళు. ఇంకా ఫోర్త్ ఏంటంటే కమ్యూనల్ అండ్ క్యాస్ట్ వైలెన్స్ అండి. అసలు ఇది చాలా దారుణమైనది. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మధ్య జరిగేదానినే ఈ కమ్యూనల్ వైలెన్స్ అంటారు. ఇది ఎక్కువగా పొలిటికల్ విల్తో జరిగేదండి. ఇది ఒక రిలీజియన్ బేస్డ్ కానీ, ఒక క్యాస్ట్ బేస్డ్ మీద కానీ ఉంటుంది. ఇది అనేది మన మన భారతదేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తే ఒకే ఒక అటాక్ ఏంటంటే ఇదేనండి. ఫిఫ్త్ ఏంటంటే సైబర్ క్రైమ్స్ అండి. మనం చూసుకున్నాం, ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువగా ఆన్లైన్లో జరుగుతుంది. అంటే ఫేక్ న్యూస్ కానివ్వండి, వాళ్ళు డేటా దొంగలించడం, వేరే వాళ్ళకి ఫేక్ మెసేజెస్ కానీ, ఫేక్ ఫొటోస్ సెండ్ చేసి డబ్బులు సామాన్య ప్రజల నుంచి దోచుకోవడం, ఇవన్నీ సైబర్ అటాక్ అంటారు దీన్ని. తర్వాత ఏంటంటే బోర్డర్ క్రైమ్స్. అంటే మన బోర్డర్ క్రైమ్స్లో ఇండియా అనేది ఎక్కువగా పాకిస్తాన్తో, చైనాతో, మయన్మార్తో, భూటాన్తో ఇవన్నీ చేస్తుంది. ఈ బోర్డర్స్లో ఏంటంటే స్మగ్లింగ్ కానివ్వండి, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఏంటంటే సెవెంత్ ఏంటంటే డ్రగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్. అసలు ఇది చాలా దారుణమైన విషయం. ఈ డ్రగ్ అని హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ టార్గెట్ చేసేది యూత్ అండి. మన భారతదేశంలో ఉన్న యూత్ని ఎలా చెడగొట్టాలనేది వీళ్ళ మోటు. వీళ్ళు అనేవాళ్ళు ఈ డ్రగ్స్ మొత్తం ఈ యూత్కి యాక్సెసిబుల్గా చేసి మన యూత్ని తప్పుదోవ పట్టించి దేశాన్ని భ్రష్టు పట్టేయాలనే కొన్ని దేశాలు అనేవి నిర్ణయించుకున్నాయి. ట్రాఫికింగ్ అండి. అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనుషులు అనేవాళ్ళు ఇల్లీగల్గా వచ్చేవాళ్ళండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఎక్కువగా ఇందులో అమ్మాయిలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలా జరుగుతుందండి. ఎక్కువ మంది ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు మయన్మార్లోకి వెళ్ళడం, మయన్మార్ నుంచి మన ఇండియాలోకి రావటం, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ అనేవి ఇలా జరగడం జరుగుతుంది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.